హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? యాక్చువల్గా ఈరోజు వరల్డ్ ఫార్మసిస్ట్ డే. అందు గురించి వరల్డ్లో ఎంతమంది ఫార్మసిస్ట్ ఉన్నారో అందరికీ నా తరపున, ఫ్యామిలీ తరపున, అంటే మా ఫ్యామిలీ తరపున, అందరి తరపున హ్యాపీ ఫార్మసిస్ట్ డే. యాక్చువల్గా ఫార్మసిస్ట్ రోల్ ఏంటి మీకు అందరికీ తెలిసిందే కదా. ఒక దేవుడి తర్వాత దేవుడు ఎవరు అంటే డాక్టర్. డాక్టర్ తర్వాత ఇంకెవరు అంటే ఫార్మసిస్ట్. ఫార్మసిస్ట్ ఉంటే కదా మీకు మెడిసిన్ ఇచ్చేది. డాక్టర్ ఆశిస్తారు, కాకపోతే మన మెయిన్ రోల్ అవద్ది మన ఫార్మసిస్ట్ది. కాబట్టి ఫార్మసిస్ట్ అందరికీ, వరల్డ్లో ఎంతమంది ఫార్మసిస్ట్ ఉన్నారో అందరికీ నా తరపున హ్యాపీ ఫార్మసిస్ట్ డే. మీరందరూ అంటే చాలా హెల్తీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఎలాంటి డిసీజెస్ లేకుంటే చాలా హ్యాపీ హెల్తీ ఫుడ్ తినేసి మంచిగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో మనం తిన్నా తినకపోయినా జబ్బు అంటే డిసీజెస్ ఎలా వస్తున్నాయి. కాకపోతే అవన్నీ పక్కన పెట్టేసి యోగా, మెడిటేషన్, ఎక్సర్సైజ్, వాకింగ్ అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. మెడిసిన్ తింటేనే మనం అంటే జబ్బు బాగా అయిపోయింది కాదు. మెడిసిన్ తింటూ ప్లస్ మనం యోగా, మెడిటేషన్ అన్నీ చేయాలి. దాంతో మనం హెల్తీగా ఉంటాం. మనం కూడా బతకాలి కదా. 50-60 వరకు ఇంతేనా మన లైఫ్ లేదు కదా. మనం కూడా బతకాలి, మన పిల్లల లైఫ్ ఇవ్వాలి. అందు గురించి ప్రతి ఒక్కరు చెప్తున్న యోగా, మెడిటేషన్ అన్నీ చేయండి. ఫార్మసిస్ట్ ఓన్లీ మెడిసిన్ ఇస్తే దాని పని అంటే మీరు అంటే జబ్బులు నయం చేసుకోవడానికే కాదు. యాక్చువల్గా అంటే మెడిసిన్తో పాటు మీరు కూడా హ్యాపీగా హెల్తీ ఫుడ్ తినేసి మంచిగా ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఓకే, అందరికీ మరోసారి హ్యాపీ ఫార్మసిస్ట్ డే. ఓకే, బాయ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.